అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో పొత్తుల రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల పంపకంపైన రెండు పార్టీల అధ్యక్షులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జనసేనకు 25 నుంచి 27 సీట్ల వరకు కేటాయించేలా చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపైన మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం జగన్ను దించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీట్ల ఖరారుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్ కీలకంగా మారింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ 35 సీట్లు కోరారని సమాచారం. కానీ చంద్రబాబు నుంచి 25 నుంచి 27 సీట్ల వరకు మాత్రమే అంగీకరించారని సమాచారం. ఇప్పుడు జనసేనకు 40 సీట్లు తగ్గితే ఓట్ల బదిలీపైన ప్రభావం పడుతుందనే చర్చ అంతర్గతంగా జరుగుతోంది. ఇప్పుడు ఇదే సీట్ల అంశంపైన చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్కు బహిరంగ లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ను గద్దెదించడం చంద్రబాబును సీఎం చేయడం కోసమా అంటూ జోగయ్య ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని పేర్కొన్నారు. దామాషా ప్రకారం జనసేనకు 40 నుంచి 60 సీట్లు ఇవ్వాలని, అప్పుడే ఓట్ల బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు సీఎం పదవి 2.5 ఏళ్లు పవన్కి ఇస్తామని ప్రకటన చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. రావాల్సిన నిష్పత్తిలో సీట్లు రాకపోతే జరిగే నష్టానికి పవన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని జోగయ్య అన్నారు. జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపైన ఈ నెల 8న మరోసారి చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరగనున్నాయి. జనసేనకు పవన్ కోరిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని చెబుతున్నారు. దీంతో సీట్లపైన తుది నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.